అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రోప్ వే ప్రాజెక్టులు రాబోతున్నాయా? దీనిపైన కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందా? దీనికి అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల పర్వతమాల పరియోజన పథకం పేరిట దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అవసరమైనటువంటి చోట్ల, ముఖ్యంగా చారిత్రక పుణ్యక్షేత్రాలను కలిపేటువంటి ప్రాంతాల్లో రోప్ వేల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో రోప్ వేలు నిర్మించడానికి అవకాశాలు ఉన్నటువంటి అంశాలపైన అధ్యయనం చేసి డిపిఆర్లు సబ్మిట్ చేసేందుకు కన్సల్టెన్సీ సర్వీసెస్ని కాల్ఫర్ చేస్తూ టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థనే కేంద్ర ప్రభుత్వం నియమించింది. దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఈ రోప్ వేలు వచ్చేటువంటి అవకాశం ఉంది, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మించినటువంటి వ్యవస్థ ఇది, నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్. సో ఈ సంస్థ హైవేల నిర్వహణకి సంబంధించినటువంటి వ్యవస్థలతో పాటు ఇప్పుడు పర్వతమాల పరియోజన ప్రాజెక్టు అమలు చేసేటువంటి బాధ్యతలను కూడా ఎక్కువ శాతం నిర్వర్తిస్తుంది. అందులో భాగంగానే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ చారిత్రకమైనటువంటి ప్రదేశాలు, ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలు, ఇప్పటికే కేదార్నాథ్ లాంటి ప్రాంతాల్లో 4,000 కోట్ల నుంచి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి భారీ ప్రాజెక్టులకి పర్వతమాల పరియోజన కింద కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీటిని అమలు చేసేటువంటి బాధ్యత, వాటికి సంబంధించినటువంటి టెక్నికల్ సపోర్ట్ చేసేటువంటి బాధ్యత అంతా కూడా ఈ సంస్థ నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే చూస్తే ఇది ఎక్కువగా వే సైడ్ ఎమ్యూనిటీస్, అలానే రోప్ వేస్, డిజిటల్ హైవేస్, ఇంటర్ మోడల్ స్టేషన్స్, ఇవి ఇప్పుడు ఇంటర్ మోడల్ స్టేషన్సే దేశవ్యాప్తంగా అనేక నిర్మాణం జరుగుతున్నాయి. సో దానికి సంబంధించినటువంటి ఇవి ఈ మధ్య కాలంలో కేంద్ర క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ కేదార్నాథ్, హేమ్కుండ్ సాహిబ్ రోప్ వేలకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. మరోవైపు వాటి దశ అభివృద్ధికి సంబంధించి అవన్నీ కూడా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అంటే కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ సంస్థ అప్డేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సంస్థ కొత్తగా ఒక టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాని సారాంశం ఇది. ఇక్కడ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫర్ క్యారింగ్ అవుట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ స్టడీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ రోప్వే ప్రాజెక్ట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. సో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ రోప్వే ప్రాజెక్టుల డెవలప్మెంట్కి ఉన్నటువంటి అవకాశాలు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ RFP మాత్రమే. దీనికి సంబంధించినటువంటి టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కన్సల్టెన్సీ సర్వీసెస్ని అపాయింట్ చేయబోతుంది. అంటే అక్కడ ఉండేటువంటి అవకాశాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకుందంటే, చివరికి ఇటీవల జరిగినటువంటి కుంభమేళాలో గంగా నది తీరం నుంచి నదీ గర్భంలో ఉండేటువంటి ఐలాండ్స్లో కూడా ప్రత్యేకమైనటువంటి రోప్వే ప్రాజెక్ట్ని, రోప్వేలని నిర్మించాలనేటువంటి ప్రతిపాదన చేసింది. ఒకేసారి ఒక రోప్వే క్యాబిన్లో 15 నుంచి 20 మందిని తీసుకెళ్లేటువంటి స్థాయిలో వీటి డిజైన్లు కూడా రూపొందిస్తున్నారు. ఆ నమూనాలను కూడా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పక్కన చూస్తున్నటువంటి దృశ్యాలు అవే. ఆ నమూనా డిజైన్లను కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ రోప్వే ప్రాజెక్టులు నిర్మించడానికి అవకాశం ఉంది. ఒక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా శ్రీశైలంలో ఇప్పటికే రోప్వే ప్రాజెక్ట్ అమల్లో ఉంది. అలానే విశాఖపట్నంలో కైలాసగిరి హిల్స్ దగ్గర కూడా ఒక రోప్వే ప్రాజెక్ట్ అమల్లో ఉంది. ఇది కాకుండా మిగతా అంశాలపైన, మిగతా అవకాశాలపైన అధ్యయనం చేస్తుంది. వాటికి సంబంధించినటువంటి ప్రాబబిలిటీస్ లిస్ట్ ఒకటి మన దగ్గర ఉంది. ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ రోప్వే ప్రాజెక్టు అంటే పర్వతమాల పరియోజన ద్వారా చేయాలనుకుంటున్నటువంటి ప్రణాళిక, దానికి సంబంధించినటువంటి డేటాను ఒకసారి మనం పరిశీలిద్దాము. ఇవి మొత్తం ఒక 5 ప్రాంతాల్లో ఈ రోప్వే ప్రాజెక్టులు డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా జరుగుతున్నాయి. ఒకటి శ్రీ బోయకొండ గంగమ్మ టెంపుల్. ఇది తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం. ఇది గంగమ్మ జాతర చాలా ఫేమస్. అక్కడ దిగువ గుడి దగ్గర, దిగువ టెంపుల్ అంటే దిగువ గుడి దగ్గర నుంచి కొండపైకి వేసేటువంటి మార్గం 0.68 కిలోమీటర్స్, అంటే దాదాపుగా కిలోమీటర్ లోపలే ఉండేటువంటివి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ హిల్ ఏరియాస్కి సంబంధించినవన్నీ కూడా చాలా తక్కువ డిస్టెన్స్ ఉన్నాయి. కానీ హేమకుండ్లో కానీ కేదార్నాథ్లో కడుతున్నటువంటివి కానీ 12 కిలోమీటర్లు, 14 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి రోప్వేలు. అంటే మామూలుగా నడిచి కాలినడకన ఎక్కేటువంటి క్షేత్రాలకి 9 గంటల సమయం పడితే కేవలం అరగంటలో వెళ్ళే విధంగా అక్కడ భారీ రోప్వేల ప్రణాళికను సిద్ధం చేస్తారు. సో ఇక్కడ చిన్న చిన్న రోప్వేలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి గంగమ్మ టెంపుల్ దగ్గర రోప్వే, గంగమ్మ టెంపుల్ అనగానే చాలామందికి
పుష్ప 2 సినిమా గుర్తుకు రావచ్చు, అక్కడ జరిగినటువంటి అందులో ఉన్నటువంటి సన్నివేశాలు గుర్తుకు రావచ్చు. సో అదే గంగమ్మ జాతర జరిగేటువంటి టెంపుల్కి ఆ క్షేత్రానికి సంబంధించే ఒక ప్రతిపాదన ఉంది. దీనిపైన ఇది ప్రతిపాదన మాత్రమే, కేవలం ఈ 5 క్షేత్రాలకు సంబంధించినటువంటి పరిశీలన తర్వాత, డిపిఆర్స్ ఇచ్చిన తర్వాత, ఫైనాన్షియల్ వైబిలిటీ కూడా చూసిన తర్వాత అప్రూవల్స్ వస్తాయి. దీనికి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి కనీసం 6 నుంచి 8 నెలల సమయం పట్టొచ్చు. కానీ ప్రతిపాదనలు ఏవేవి ఉన్నాయని తెలుసుకోవడం కోసం మనం ఈ చర్చ చేస్తున్నాం. కాబట్టి గంగమ్మ టెంపుల్ దగ్గర ఒక ప్రపోజల్ ఉంది, మరొకటి అహోబిలం టెంపుల్. ఇది కూడా ఎగువ అహోబిలం నుంచి జ్వాల నరసింహస్వామి టెంపుల్ వరకు మొత్తం కిలోమీటర్ 1.28 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇది ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో ఉన్నటువంటి క్షేత్రం ఇది. సో ఇక్కడ కర్నూలు ఇప్పుడు ప్రస్తుతం విభజించినటువంటి కర్నూలులో కూడా వస్తుంది ఇది. ఈ ప్రాంతంలో కూడా ఒక రోప్వే ప్రతిపాదన ఉంది. ఇంకోటి కోటప్పకొండ, ఇది ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రదేశం, ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించింది. 1.23 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. కోటప్పకొండ జాతరల గురించి కూడా చాలా పాపులర్ అది. ఆ కొండని అంతకు ముందర ఘాట్ రోడ్ కూడా డెవలప్ చేశారు. కానీ ఇప్పుడు రోప్వే వస్తే కొండపైకి వెళ్ళడం మరింత సులువు అవుతుంది అనేటువంటి ఒక అంచనా ఉంది. దిగువ గుడి దగ్గర నుంచి కొండపైకి ఓల్డ్ టెంపుల్ ఎక్కడైతే ఉందో అది మొత్తానికి కలిపి 1.23 కిలోమీటర్లు వస్తుంది మొత్తం అంతా కూడా డిస్టెన్స్. సో ఇంకొకటి ఇక్కడ కనిపిస్తుంది బెరం పార్క్ టు భవానీ ఐలాండ్. బెరం పార్క్ అనేది విజయవాడ సిటీలో ఉన్నటువంటిది. అంటే దుర్గగుడికి వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పుష్కర్ ఘాట్, పున్నమి ఘాట్ పక్కనే ఉన్నటువంటి ఒక సువిశాలమైనటువంటి పార్క్ అది. ఈ పార్క్ నుంచి మామూలుగా అయితే బోట్ రైడింగ్ ఉంటుంది. బోట్ రైడింగ్ ద్వారా భవానీ ఐలాండ్లోకి వెళ్తారు. సో ఇప్పుడు ఈ పార్క్ నుంచి కేబుల్ కార్ ద్వారా వెళ్ళేటువంటి, అంటే రోప్ వే ద్వారా వెళ్ళేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. ఇది చాలా షార్ట్ డిస్టెన్స్, 0.85 కిలోమీటర్స్. ఇది కూడా యావరేజ్గా ఇది కూడా చూస్తే 1 కిలోమీటర్ బిలోనే ఉంటుంది. ఇది కూడా 1 కిలోమీటర్ బిలోనే. అంటే ఇక్కడ 3 ప్రతిపాదనలు కూడా 1 కిలోమీటర్ బిలోనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బెరం పార్క్ నుంచి భవానీ ఐలాండ్లోకి ఇది ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భవానీ ఐలాండ్లో రాబోయేటువంటి రోజుల్లో సీప్లేన్స్కి సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ బోటింగ్ ఇవన్నీ నడుస్తున్నాయి. మరోవైపు అమరావతిని విజయవాడని కనెక్ట్ చేసేటువంటి క్రమంలో అక్కడ 2-3 రకాలుగా ఐకానిక్ బ్రిడ్జ్లు, రైడింగ్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అదే క్రమంలో ఇక్కడ రోప్వే కూడా ఉంటే టూరిజం పరంగా డెవలప్మెంట్ జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుంది. ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎంట్రన్స్ టు హిల్ టాప్ టెంపుల్, ఇది కోరుకొండ, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటిది. రాజమండ్రికి సమీపంలో ఉండేటువంటి ప్రాంతం ఇది. 0.25 కిలోమీటర్స్. ఇది 1/2 కిలోమీటర్ కూడా లేనటువంటి ప్రదేశం. సో మొత్తం ఈ 5 ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్లో రోప్వే ప్రాజెక్టులు అమలు చేయడానికి అవకాశం ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వెళ్తున్నటువంటి ప్రతిపాదనలు. ఇప్పుడు ఆర్ఎఫ్పికి సంబంధించినటువంటి టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి వీటన్నిటిపైన అధ్యయనం చేసేటువంటి ఒక కన్సల్టెన్సీ సంస్థని ఈ రోప్వే హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్, నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ ఎంపిక చేస్తుంది. ఎంపిక చేసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో వాళ్ళు సమగ్ర అధ్యయనం చేస్తారు. అక్కడికి వచ్చేటువంటి భక్తుల రాకపోకలు, అలానే కేబుల్ కార్ ఏర్పాటు చేస్తే, రోప్వే ఏర్పాటు చేస్తే కనుక దాని వైబిలిటీ ఎంత అవుతుంది, ఎక్స్పెండిచర్ నిర్మాణానికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, అసలు నిర్మాణానికి సాధ్యమయ్యేటువంటి ప్రదేశాలా కావా, అనువైనటువంటి వ్యవస్థలు ఉన్నాయా లేవా, ఈ అన్నిటిపైన కూడా వీళ్ళు అధ్యయనం చేసి ఒక నివేదికను ఇస్తారు. ఫైనల్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత పనులకి సంబంధించి కానీ డిపిఆర్లకి సంబంధించినటువంటి క్లియరెన్స్లు వచ్చిన తర్వాత పనులు ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. సో దేశవ్యాప్తంగా ఈ రోప్వే ప్రాజెక్టులను పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మౌలిక నిర్మాణ రంగంలో ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఉంది. హైవేలు ఎలా అయితే ఇప్పుడు భారత్మాల పేరుతో దేశవ్యాప్తంగా హైవేల నిర్మాణం పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అలానే సాగరమాల పేరుతో షిప్ యార్డ్లు, సముద్ర తీరంలో ఏర్పాటయ్యేటువంటి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. మరోవైపు నుంచి పర్వతమాల పరియోజన పేరుతో దేశవ్యాప్తంగా కొండలపైన ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, కొండలపైకి ఉండేటువంటి చారిత్రక ప్రదేశాలను రీచ్ అయ్యేటువంటి క్రమంలో టూరిజం పరంగా, పుణ్యక్షేత్రాల పరంగా, అంటే పిలిగ్రిమ్ టూరిజం కూడా మనం అనొచ్చు, దాన్ని టెంపుల్ టూరిజం యాంగిల్లో కూడా దీన్ని డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు కన్సల్టెన్సీ సర్వీసెస్ని అపాయింట్ చేసేటువంటి ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి ప్రతిపాదనలు ఇవి. బహుశా వీటిపైన అధ్యయనం జరిగిన తర్వాత పనులు ప్రారంభించడానికి కానీ, వీటిలో వైబిలిటీ ఉండేవి ఎన్ని, వైబిలిటీ లేనివి ఏవి తేల్చిన తర్వాత పనులు ప్రారంభం పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.